తాజాగా ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకైతే ఒక హై అలర్ట్ అయితే వచ్చినట్టుగా తెలుస్తుంది. ఫలితాల తరువాత జూన్ 4న ఫలితాల తరువాత ఏపీలో ప్రతీకార దాడులకు భారీ కుట్ర జరుగుతుంది. దాన్ని తిప్పికొట్టాలని చెప్పి, అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఒక అలర్ట్ మెసేజ్ అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల తరువాత రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఒక రకంగా మారణ హోమమే జరిగింది. ఎన్నికలు అయిపోయిన తరువాత అనేక ప్రాంతాల్లో ప్రతిపక్షాల మీద విచ్చలవిడిగా దాడులు జరిగాయి. దీని మీద ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ అవుతాం. డీజీపీని, సిఎస్ని ఢిల్లీ పిలిపించి వివరణ అడగటం, దాదాపుగా 2 జిల్లాల ఎస్పీలని సస్పెండ్ చేయడమే కాకుండా ఒక ఎస్పీని, ఒక కలెక్టర్ని కూడా బదిలీ చేసిన ఘటన. సో ఈ పరిణామాల్లో కేంద్ర ఇంటెలిజెన్స్ ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి హెచ్చరికతో ఏపీలో మరొక్కసారి హై అలర్ట్ అయితే వచ్చిందని చెప్పుకోవచ్చు. అంటే రాష్ట్రంలో ఏదో కుట్ర జరుగుతుంది. పిన్నెల్లి సోదరులకు సంబంధించిన అనుచరుల వద్ద ఇప్పటికే పెట్రోల్ బాంబులతో సహా అనేక మారణాయుధాలను నిన్న గుర్తించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో కానివ్వండి, మీడియాలో కానివ్వండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అంటే కుట్రలకు ఇప్పటికే పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పెట్రోల్ బాంబులతో సహా మారణ ఆయుధాలన్నీ కూడా సిద్ధం చేసుకున్నారన్నట్టుగా అయితే మనకైతే అర్థమవుతుంది. ఏది ఏమైనా తాజాగా వచ్చినటువంటి ఈ కేంద్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే హెచ్చరికలు ఉన్నాయో ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా అలర్ట్ అయినట్టుగైతే తెలుస్తుంది. అంతేకాదు కేంద్ర ఇంటెలిజెన్స్ ఇంకో సమాచారం కూడా చెప్పింది. జూన్ 19 వరకు కూడా రాష్ట్రంలో కేంద్ర సాయుధ బలగాలను కొనసాగించాలి. ఇప్పటికే ఎన్నికల అనంతరం కూడా 2-3 వారాల పాటు పారామిలిటరీ బలగాలను కొనసాగించాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ నిర్ణయం చెప్పింది. ఎందుకంటే ఏపీలో పరిస్థితులు దాదాపుగా అదుపు తప్పాయని చెప్పొచ్చు. కాబట్టి ఫలితాల తర్వాత కూడా దీని ప్రభావం ఉండొచ్చు. సో న్యూ గవర్నమెంట్ ఫామ్ అయ్యే వరకు కూడా ఖచ్చితంగా ఈ బలగాలు అయితే కొనసాగించాలని ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ చెప్పింది. దీనికి తోడు కేంద్ర ఇంటెలిజెన్స్ కూడా కొన్ని అదనపు బలగాలను సమస్యాత్మక ప్రాంతాల్లో మోహరించాలి. అవసరమైతే ఇప్పటి నుంచే 144 సెక్షన్ కూడా అమలు చేయాలి. ఫలితాలు వెలువడిన వెంటనే ఒక భారీ దాడికైతే కుట్ర జరిగే ప్రయత్నం జరుగుతుంది. అంటే నూతన గవర్నమెంట్ ఫామ్ అవడానికి ఫలితాలకు మధ్యలో ఈ మారణ హోమానికి అయితే ఏదో కుట్ర లేపుతున్నట్టుగా కేంద్ర ఇంటెలిజెన్స్కి అయితే సమాచారం అందింది. సమస్యాత్మక ప్రాంతాలను వెనువెంటనే గుర్తించి అక్కడికి పారామిలిటరీ బలగాలు పంపాలని, అవసరమైతే అదనపు కేంద్ర బలగాలను కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకోవాలని చెప్పి రాష్ట్ర పోలీస్ శాఖకు కూడా ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. నూతనంగా వచ్చినటువంటి ఈ హై అలర్ట్ని బట్టి అర్థమవుతుంది రాష్ట్రంలో విధ్వంసకాండనకు ఒక భారీ కుట్ర అయితే జరుగుతుంది. అందుకు ఉదాహరణే ఎన్నికల తరువాత ఏదైతే టీడీపీ, జనసేన సానుభూతి పరులపైన ఇష్టానుసారం దాడులు చేసి తలలు పగలగొట్టి రక్తాలు కారే విధంగా వారి మీద దాడి చేయటమే కాకుండా తిరిగి ప్రతిపక్షాల మీద ఎదురు కేసులు పెడుతున్న పరిస్థితి కూడా మనం చూసాం. దీని మీద ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఎన్నడూ లేని విధంగా వీరిద్దరిని ఢిల్లీ వచ్చి మా ముందు రిపోర్ట్ చేసి మాకు వివరణ ఇవ్వాలని చెప్పి కేంద్ర ఎన్నికల సంఘమే ఆదేశించిందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఎంత అదుపు తప్పాయో అర్థమవుతుంది. నిన్న డీజీపీని, చీఫ్ సెక్రటరీని ఇద్దరిని కూడా కేంద్ర ఎన్నికల సంఘం కొద్ది గట్టిగానే మందలించింది. మీరు బాధ్యతను మరిచారా? ఆంధ్రప్రదేశ్ని గాలికి వదిలేశారా? ఏంటి ఈ మారణ హోమం? ఏ రాష్ట్రంలోనూ జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది? ఎన్నికల సమయంలో దాడులు జరిగాయి. ఎన్నికల అనంతరం ఆ దాడులు రెచ్చిపోయాయి. కానీ పోలీసు శాఖ విఫలమైంది. ఆల్రెడీ కేంద్ర బలగాలు ఉన్నప్పటికీ వాటి సాయాన్ని పూర్తిగా వినియోగించుకోలేకపోయారని చెప్పి కొంత ఆగ్రహం అయితే వ్యక్తం చేసింది. వాళ్ళు ఇచ్చిన వివరణ పట్ల కూడా సంతృప్తి చెందకపోవడంతోనే బాధ్యులైన అధికారులను ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టేది లేదని చెప్పి పల్నాడు జిల్లా అలాగే అనంతపురం జిల్లాల ఎస్పీల మీద అయితే సస్పెన్షన్ వేటు, అలాగే తిరుపతి ఎస్పీని, అలాగే పల్నాడు కలెక్టర్ని వీరిద్దరిని కూడా బదిలీ చేయడం అయితే జరిగింది. ఎందుకంటే వీటిని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ప్రజలకు శాంతియుతమైనటువంటి అవకాశం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి ఇది ఉండకూడదు. ఒక రకంగా భయభ్రాంతులకు గురయ్యే అవకాశం ఉంది. ఇలాగే వదిలేస్తే దీన్ని తరువాత కంట్రోల్ చేయటం కూడా కష్టమైపోతుంది నాకు ఉద్దేశంతో సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వారి మీద చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు రాష్ట్ర పోలీస్ శాఖ కానివ్వండి, కలెక్టర్లు కానివ్వండి అలర్ట్ అయ్యారు. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆషామాషిగా వదిలిపెట్టట్లేదు కాబట్టి. ఇప్పుడు కేంద్ర ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఏం చెప్తుంది? ఫలితాల తరువాత ప్రతీకార చర్యలకు దిగే అవకాశం, ఒకవేళ పొరపాటున ప్రభుత్వం మారింది అనుకోండి, ఖచ్చితంగా ప్రభుత్వం మారుతుందని అందరూ అంచనాలు ఉన్నాయి. ఒకవేళ ప్రభుత్వం మారితే
మారిన తర్వాత వెంటనే రిజల్ట్ వచ్చిన రోజే గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది కదా, కొంచెం సమయం పడుతుంది. వారం పట్టవచ్చు, 10 రోజులు పట్టవచ్చు, 15 రోజులు పట్టవచ్చు. ఈ లోపు చేయాల్సిన దాడులు మొత్తం కూడా చేసేయాలి. ఎవరైతే ఆ వైసీపీకి అడ్డుగా నిలబడ్డారో, ఎవరైతే వైసీపీకి కారణమయ్యారో, ఎవరైతే వైసీపీని ఢీకొని బలంగా నిలబడ్డారో వారందరి మీద, ఎవరైతే వైసీపీ మీద పోటీ చేసి గెలిచారో వారి మీద దాడులు చేయాలని చెప్పి ఒక పెద్ద కుట్రకైతే తెరలేపినట్టుగా తెలుస్తుంది. అందుకనే కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఒక హై అలర్ట్ అయితే ఇచ్చింది. పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉండాలని చెప్పి తేల్చి చెప్పింది. అంతేకాకుండా ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏదైతే ఈ శాంతి భద్రత ఇష్యూ ఉందో దీనికి సంబంధించి నివేదికలు కూడా పంపాలని చెప్పి అటు కేంద్ర ఇంటెలిజెన్స్ కానివ్వండి, ఇటు కేంద్ర ఎన్నికల సంఘం కానివ్వండి, వీరిరువురు కూడా ప్రతిరోజు అప్డేట్స్ అయితే పంపాలని చెప్పినట్టుగైతే తెలుస్తుంది. మొత్తంగా అదనపు బలగాలను సైతం వినియోగించుకోవాలని కేంద్ర ఇంటెలిజెన్సే సూచన చేసింది. అంటే పరిస్థితులు ఏ పరిస్థితుల్లో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా పల్నాడు, తాడిపత్రి లాంటి ప్రాంతాల్లో కానివ్వండి, అనంతపురంలోని కొన్ని ప్రాంతాల్లో కానివ్వండి దాడులు ఎక్కువగా జరిగే అవకాశం ఉన్నట్టుగైతే కేంద్ర ఇంటెలిజెన్స్ అయితే కనిపెట్టింది. అవసరమైతే ముందుగానే బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి ఎవరైతే ఇప్పుడు పిన్నెల్లి సోదరులకు చెందినటువంటి అనుచరుల వద్ద ఏకంగా పెట్రోల్ బాంబులే దొరికాయి. అంటే వీరు విధ్వంసానికి పథక రచన ఆల్రెడీ చేశారు. కత్తులు, కటార్లు, రాళ్ళు కూడా దొరికాయి. అంటే రాళ్ళు కూడా సిద్ధం చేసుకున్నారు ఎదుటి వ్యక్తుల మీద దాడులు చేయడానికి. ఇదే సమయంలో పెట్రోల్ బాంబులు సిద్ధం చేసుకున్నారు. ఒక రకం వేట కొడవళ్ళు సిద్ధం చేశారు. సో వీటన్నిటినీ నిన్న పోలీసులు అనంతపురం ఎస్పీ స్వాధీనం చేసుకుని వాటన్నిటినీ కూడా మీడియా ముందు పెట్టడం జరిగింది. మరి పిన్నెల్లి సోదరులకు చెందినటువంటి అనుచరుల వద్ద ఇన్ని మారణాయుధాలు దొరికాయి అంటే దీని వెనక కుట్ర లేదా? కాబట్టే ఇవన్నీ నిశితంగా పరిశీలించినటువంటి కేంద్ర ఇంటెలిజెన్స్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికైతే ఒక హై అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే పోలీస్ శాఖను 24/7 అప్రమత్తంగా ఉండాల్సిందిగాను, ఇదే సమయంలో ఉన్నతాధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అక్కడ కట్టడి చర్యలు చేయాలని, అవసరమైతే అదుపులోకి తీసుకోవడం కోసం 144 సెక్షన్ కూడా విధించాలని చెప్పింది. రాష్ట్ర పోలీసులకు సాయంగా కేంద్ర బలగాలు ఇప్పటికే 25 పారామిలిటరీ కేంద్ర బలగాలు రాష్ట్రంలో మోహరించడానికి ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే మరిన్ని కేంద్ర పారామిలిటరీ బలగాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకోవచ్చు. బట్ పరిస్థితులు మాత్రం అదుపులో ఉంచాలి. ఫలితాల రోజు, ఫలితాల తరువాత కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. గతంలో ఎప్పుడు కూడా ఎన్నికల తరువాత ఇలా దాడులు జరిగే అవకాశం ఉందని చెప్పి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కేంద్రం హెచ్చరించిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అటు 2014లో కానివ్వండి, 2019లో కానివ్వండి అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలా. కానీ 5 ఏళ్ల పాటు అధికారాన్ని అనుభవించి ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ ఈరోజు పోలీసులండా అధికారులండా చూసుకుని విచ్చలవిడిగా చెలరేగిపోతుంది. రేపు అధికారం కోల్పోతే మానసికంగా దాన్ని జీర్ణించుకోలేక ఎదురు దాడులకైతే సిద్ధపడినట్టుగా తెలుస్తుంది. కాబట్టి రాష్ట్ర పోలీసు అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంలో ప్రజలకు శాంతి భద్రతకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు అధికారుల మీద ఉంది. కేంద్రం ఏదైతే హెచ్చరికలు జారీ చేసిందో ప్రతీకార దాడులు జరిగే అవకాశం ఉందని, ఖచ్చితంగా వాటిని అరికట్టడానికి ఒక పక్కా ప్రణాళిక అయితే సిద్ధం చేసుకుని ప్రజలకు ఏమీ కాదు మేమున్నామనే ధైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇప్పుడు రాష్ట్ర పోలీసుల మీద ఉంది.